వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. చెవెళ్ళ అల్లదుర్గ మండలం, మెదక్ జిల్లా. అతి చిన్న వయసులోనే అంటే 95వ సంవత్సరం 1995వ సంవత్సరం డిగ్రీ చదువుతూనే సర్పంచ్ అయినటువంటి వ్యక్తి. అంత చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యారంటే భగవంతుడు వారికి ఇచ్చినటువంటి తెలివి, జ్ఞానం, ఆ ఊరి ప్రజలు మరి వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా అతి చిన్న వయసులోనే సర్పంచ్గా చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు సౌత్ సెంట్రల్లో మరి ZURCC మెంబర్గా ప్రజెంట్ ఉన్నారు. వారి యొక్క జీవిత విశేషాలు, వారి రాజకీయ అనుభవం, చిన్న వయసు, అతి చిన్న వయసులో సర్పంచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంత పెద్ద రిస్కో ఆ వయసు అంటే ఎవరికి కూడా ఏం తెలీదు. ఆ రోజుల్లో 1995 సంవత్సరం అంటే కంప్యూటర్ కూడా పెద్దగా పరిజ్ఞానం లేనటువంటి రోజులు. ఆ రోజుల్లో సర్పంచ్ అయ్యి మరి ఒక పెద్ద మహావృక్షంలాగా ఆ ఊరికి ఎదిగినటువంటి వ్యక్తి. వారి యొక్క జీవిత విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. వారెవరో కాదు, గౌరవనీయులు శ్రీ కాశీనాథ్ గారు. నమస్కారం సార్, బాగున్నారా సార్? నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నాను సార్. అంత చిన్న వయసులోనే డిగ్రీ చదువుతూనే సర్పంచ్ అవ్వాలనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? అయితే డిగ్రీ 1994లో డిగ్రీ పూర్తి చేసినాను. 1995లో గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు రావడం జరిగింది. కొంతమంది గ్రామ ప్రజల కోరిక మేరకు 1995లో సర్పంచ్గా ఎలక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా 2001 సంవత్సరంలో ఎంపీటీసీగా, అదేవిధంగా 2000 జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మా అమ్మగారైన నాగమ్మ గారికి సర్పంచ్గా ఎంపిక చేయడం జరిగింది గ్రామ ప్రజలు. అదేవిధంగా 2006లో నేను మండల్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ రెండోసారి కూడా 2006 సంవత్సరంలో మా అమ్మగారైనటువంటి నాగమ్మ గారిని కూడా రెండోసారి ఎంపిక చేయడం జరిగింది. ఫస్ట్ 21 సంవత్సరానికి మీరు సర్పంచ్ అయ్యారు సార్. అసలు ఆ ఊరిని అభివృద్ధి చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? గ్రామంలో ఉంటాయి కదా సమస్యలు, ఏదైతే మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గ్రామంలో ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయడం జరిగింది. చిన్న వయసులోనే మరి అందరు కూడా మిమ్మల్ని ఇంత చిన్న వయసులోనే కాశీనాథ్ గారు మన ఊరికి సర్పంచ్ అయ్యారు అని ఎంతో మెచ్చుకునేటట్లుగా కూడా మీరు ఉన్నారు అని కూడా మేము అనుకోవచ్చా సార్ ఇక్కడ? అవునవును, ఖచ్చితంగా. అదేవిధంగా మనం సర్పంచ్ కానీ, ఎంపీటీసీగా కానీ, మండల ప్రెసిడెంట్గా చేసినాం. అదేవిధంగా మన 2018లో మా మిసెస్ భాగ్యలక్ష్మి గారిని కూడా గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 2019లో మా డాక్టర్ డి సౌందర్య గారు అల్లదుర్గ మండలానికి జడ్పీటీసీ ఎంపిక చేయడం జరిగింది మండల ప్రజలు. మీరు అంత చిన్న వయసులో మీ ఊరిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు కదా సార్. అప్పుడు మీ ఊర్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు లేదా మీ ఊరి పెద్దలు అందరు కూడా మీకు సహాయంగా నిలిచారా? ఎందుకంటే మీకు చిన్న వయసు కదా సార్ అప్పుడు. అదేవిధంగా ఏదైనా గ్రామ ప్రజల సహకారంతోనే మనం ఒక 4 సార్లు సర్పంచ్గా, 2 సార్లు ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా, జెడ్పీటీసీగా మండల ప్రజలు అందరూ సహకారంతోనే మనం 8 సార్లు పోటీ చేసి 8 సార్లు మనం గెలవడం జరిగింది. దానికి అందరికీ మండల ప్రజలు మరియు గ్రామ ప్రజల సహకారంతోనే గెలవడం జరిగింది. మనం చేసిన అభివృద్ధిని గుర్తించి ప్రజలు మనకు ఎన్నుకోవడం జరిగింది. ఎంతో అభివృద్ధి చేసినటువంటి మీ ఊర్లో ఇప్పటికీ కూడా మిమ్మల్ని చిన్న వయసులోనే సర్పంచ్ అయినటువంటి వ్యక్తిగా గుర్తిస్తారా, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సౌత్ సెంట్రల్లో ZURCC మెంబర్గా గుర్తిస్తారా సార్ మిమ్మల్ని? ఎందుకంటే మనము గ్రామంలో పుట్టిన పెరిగిన వ్యక్తులం కాబట్టి గ్రామ ప్రజలు మన యొక్క అభివృద్ధి చేసినాం కాబట్టి గ్రామ ప్రజలు ప్రతిదీ మన అందరితోనే ఆప్యాయతగా ఉంటాం కాబట్టి మనం పదవులు ముఖ్యం కాదు, అందరితోని ఆప్యాయతగా ఉంటాం కాబట్టి మనం ప్రజల మనిషిగా గుర్తిస్తారు తప్ప ఈ పదవులతోని గుర్తించేది ఏముండదు. మనం పదవులు చేసుకుంటా పోతాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం కాబట్టి. లాస్ట్ ఇయర్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కూడా మన ఎంపీ గారు చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్లు మనం ఎక్కడైతే విజిట్ చేసి రైల్వే స్టేషన్లో యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో రైల్వే మీటింగ్లో వాటిని దృష్టికి తీసుకొచ్చి
అదేవిధంగా వాటిని పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రజలతో ఉంటూ, ప్రజల మధ్య ఉంటూ, ప్రజల మనిషిగా ఉంటూ ప్రతిసారి నా ఊరు అనేటటువంటి ఫీలింగ్ మీకు కలిగేదా? మా ఊరు అనేటటువంటి ఫీలింగ్ మీకు కలిగేదా సార్? మన ఊరు అంటే నేను మా జిల్లాలోనే మన చెవెళ్ళ గ్రామ పంచాయతీ అనేది నోటెడ్ కావాలి. జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా మొన్ననే మా భాగ్యలక్ష్మి గారు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు. మన జిల్లాలోనే మా చెవెళ్ళ అంటే స్పెషల్గా ఉండాలి, అభివృద్ధిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ అవసరమో అన్నీ కంప్లీట్గా 95% గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దీనికి గాను అది ఢిల్లీ నుంచి కూడా అధికారులు వచ్చి గ్రామాన్ని విజిట్ చేసి బాగా ఏదైతే ఉన్నదో పల్లె ప్రగతి కానీ, ఊర్లో పెట్టినట్టు చెట్లు కానీ, వాతావరణము, మనం రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ కానీ, ఫెసిలిటీస్ ప్రతిదీ కూడా గ్రామంలో పూర్తి చేయడం జరిగింది. అనుక్షణం ప్రజలతో మమేకమై ఉంటున్నటువంటి మీరు కుటుంబ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముగ్గురు పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగారు. అది మీకు ఎలా సాధ్యమైంది సార్? ముగ్గురు పిల్లలు, పెద్ద ఆమె MBBS పూర్తి చేసి ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నది. అలాగే రెండో ఆమె కూడా ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేసి ఆమె జెడ్పీటీసీగా ఎంపిక కావడం జరిగింది. ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు సౌందర్య గారు. అదేవిధంగా బాబు అయితేనేమో ఎంఎస్ చేయడానికి USA వెళ్ళి అక్కడ ఎంఎస్ చేస్తూ ఉన్నారు. మీకు ఏ రోజైనా కానీ కూడా అటు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, ఇటు కుటుంబాన్ని జాగ్రత్తలు చూసుకుంటూ, ప్రజల సమస్యల్ని మరి ఎన్నో పరిష్కరించాల్సినటువంటి చిన్న వయసులోనే మీరు ఇంత పెద్ద బాధ్యతలు తీసుకున్నారు. ఏ రోజైనా మీకు అలసట అని అనిపించిందా సార్? అదేమన్నా అలవాటు అయిపోయింది. మనము గత 95 నుంచి ప్రజలతోనే ఉంటున్నాం కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండేవి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామంలో, వాటిని కూడా పూర్తి చేసి సమస్యలను కూడా గుర్తించి అవన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. పిల్లలకు కానీ మనం ఫ్యామిలీకి కూడా టైం ఇస్తూ అందరి ఆలన పాలన కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నాం. ఓకే, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సార్. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడే ఏ దేవుడినైనా కానీ కూడా ఆ స్వామి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు సంబోధిస్తూ ఉండటం మనం వింటూ ఉంటాము. కానీ మీ ఊర్లో మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా, మీ పేరు కాశీనాథ్ గారు అయినప్పటికీ కూడా స్వామి స్వామి అని పిలుస్తారు. ఆ పేరు మీకు ఎలా వచ్చింది సార్? అంటే మేము గ్రామంలో మేము లింగయ్య స్వాములం కాబట్టి, స్వాములు అంటే మన టెంపుల్లో మా పూర్ ఫాదర్స్ అందరూ శ్రీశైలం టెంపుల్లో ఉన్నటువంటి అందరూ మా పూజారులే కాబట్టి అదేవిధంగా స్వామి స్వామిని మన క్యాస్ట్ పరంగా అట్లా పిలుస్తూ ఉంటారు.